క్రిస్మస్ కని కొన్నాను. ఈయన్ని అడిగితే తిడతారేమో. అబ్బబ్బా, ఈ ఫోన్ ఒక గోల, ఒక వేళ లేదు పాల లేదు. ఈ ఫోన్ కి ఈ సోనీ అయి ఉంటుంది. నీకు పని పాటానా? హలో, ఎవరండి? ఎవరు? అమ్మా ప్రేమ, నేను నీ ప్రభువైన యేసయ్యను. నీ ఇంటికి వస్తున్నానమ్మా. యేసయ్య, ప్రభువా? ప్రభు ఏంటి మా ఇంటిగా? నిజంగానే నా ప్రభువా? ఎప్పుడు ప్రభువా? క్రిస్మస్ రోజున రేపే నేను మీ ఇంటికి వస్తున్నాను. అమ్మో యేసయ్య, మా ఇంటికి? మా పక్కింటి రోజా ఇంటికి కూడా వస్తున్నావా యేసయ్య? లేదు, కేవలం మీ ఇంటికే. ఏంటి ప్రభువా, కేవలం మా ఇంటికేనా? అవునమ్మా, మీ ఇంటికే. రోజా ఇంట్లో ఏముందని అసలు? ఆయన కూర్చోడానికి సరైన కుర్చీ అయినా లేదు. మాత్తమ్మా, ఏంటంటే మగ్గ వర్క్స్ దగ్గర వర్క్స్ కని నా బ్లౌజ్ ఇచ్చాను. అవి తీసుకుని టైలర్ ఇచ్చిరా. మా ఇంటికి యేసయ్య వస్తారంట, అర్జెంట్ గా కుట్టమను. అలాగే చీరలు ఫాల్స్ కుట్టడానికి కూడా ఇచ్చాను, అవి కూడా తీసుకునిరా. వెళ్ళు, ఇప్పుడే త్వరగా వెళ్ళు. ఇంకా వెళ్తానంటావేంటే? త్వరగా వెళ్ళు మాత్తమ్మా. మర్చిపోయా, వెళ్తూ వెళ్తూ ఆ రామయ్య కూడా ఇటు రమ్మను. అలాగేనండి. ఇటు తగలడు, యేసయ్య వస్తున్నారంట. ఇదిగో ఆ బూజులన్నీ దులుపు, ఆ వాసులో కమర్స్ చూడు, మార్చి ఎన్ని రోజులైందో. అసలు నీకేమి పట్టదు. అబ్బబ్బా, ఇల్లంతా ఎంత కళ్ళంతుగా ఉందో. నీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మార్కెట్ వెళ్ళి రొయ్యలు, చేపలు, ఎగ్స్, చికెన్, మటన్ తెచ్చి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టు. అలాగే లడ్డూలు చేయాలి, శనగపిండి కూడా పట్టుకురా. కేక్ చేయాలి, మైదా తీసుకురా. అర్జెంట్ గా వెళ్ళి ఆ బజార్లోనే ఉండిపోకు, చాలా పని ఉంది. త్వరగా వచ్చేసే. అమ్మగారు, నాకు తెలియగలుగుతాను అమ్మగారు. ఎట్టుగా యేసయ్య అంటే ఆ ఎదురుతందులో ఉండే యేసుబాబు గారే కదండి. ఒరే రామయ్య, నీ మొహం, మన ప్రభు అయిన యేసు, అది కూడా నీకు తెలీదా? తెలియదు కదండి అమ్మగారు, గురించి చెప్పండి. అయినా నీకు చెప్పిన అర్థం కాదులే, ముందు నీకు చెప్పింది చెయ్యి. మరుసటి రోజు అబ్బా, ఫ్రాన్స్ ఫ్రై అయిపోయింది, చేపల పులుసు రెడీ చేశాను, చికెన్ దమ్ బిర్యానీ పూర్తి అయిపోయింది, ఎగ్స్ కూడా ఫ్రై చేసేసాను. ఇంకా గోంగూర మటన్ ఒకటి చేయాలి. ఫ్రూట్స్ ఉన్నాయి, కట్ చేసేస్తే సరిపోతుంది. ఆ స్వీట్స్, కేక్స్ ఇక్కడ పెట్టేయాలి. అయ్యయ్యో, యేసయ్య వచ్చేసారేమో, ఇప్పుడేరా? వీడు ఒకడు, ఇప్పుడే నా సమయం దొరికింది, ఇప్పుడే యేసయ్య వస్తే అయ్యయ్యో, వీడు దరిద్ర ముఖం చూసి ఏమంటారు, వెళ్ళిపోతారేమో. వెళ్ళు వెళ్ళు, ఇంట్లో ఏమి లేదు, ఇంకా మేము కూడా ఏమి తినలేదు, అప్పుడే వచ్చేసావా? అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా. ఎంత పచ్చడైనా పెట్టిందమ్మా. పక్కింటికి వెళ్ళి అన్నం అడుక్కుంటాను. అబ్బా, ఏంటి అందరూ బాగున్నారా? అందరూ ఒక్కసారిగా వచ్చేసారా? టైమే చూసుకోలేదు. మళ్ళీ ఎవరు? అమ్మా, ఒళ్ళు కప్పుకోవడానికి ఒక గుడ్డ ముక్క ఉంటే ఇవ్వమ్మా. అమ్మా, అయ్యగారి పాత చొక్కా అయినా ఒకటి ఉంటే ఇవ్వమ్మా. అయ్యో అయ్యో, ఇప్పుడు తగలట్టావా? వెళ్ళిపో, ఇప్పుడు నేను వెతకలేను. అయినా అయ్యగారి పాత బట్టలని మొన్ననే స్టీల్ సామాన్లోకి ఇచ్చేసాను. వాడు మంచి స్టీల్ గిన్నె ఒకటి ఇచ్చాడు. పర్వాలే, ఇక్కడ నుండి వెళ్ళు. అమ్మా, కప్పుకోవడానికి చిరిగిన దుప్పటి ముక్కైనా ఉంటే ఇవ్వమ్మా. ముందు వెళ్ళు, దుప్పటి లేదు, గిప్పటి లేదు, ఇంకా నయ్యం స్వెటర్, షాల్, ఇంకేం అడగలేదు. అమ్మా చెల్లమ్మా, కనీసం మీరు కాళ్ళు తుడుచుకునే గోని పట్ట అయినా ఇవ్వమ్మా. వెళ్ళు.
ఏయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. హలో హలో యేసయ్య. ఆంటీ ఆంటీ ఏంటి స్వీటీనా ఈ టైంలో నాకు కాల్ చేసావేంటి? ఆంటీ ఒకసారి ఇంటికి ప్లీజ్ రండి ఆంటీ. మా అమ్మకు చాలా సీరియస్ గా ఉంది. ఏంటి ఇప్పుడా? నేను చాలా బిజీగా ఉన్నానమ్మా. అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి డాడీ కూడా లేరంటీ. కనీసం ప్రేయర్ అయినా చేసి వెళ్ళండి. చూడమ్మా, నేను ఇప్పుడు ఖాళీగా లేను. తెల్లవారే వరకు అమ్మని చూసుకో. పొద్దున్నే వస్తా, అప్పుడు ప్రేయర్ చేస్తాను. ఆంటీ ఆంటీ తెల్లవారేసరికి అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. ప్లీజ్ ఆంటీ. ఆంటీ ఆంటీ అమ్మో అమ్మో, ఈ గోల భరించలేకపోతున్నాను. ఈ యేసయ్య ఎంతకీ రారు. ఏంటో ఈయన మనకులానే అన్ని చల్లగా అయిపోతున్నాయి. లేట్ అయిపోతుంది. నాకు ఆకలి వేస్తుంది. ఎంత కాస్ట్ చీర కట్టాను, ఇదేమో నలిగిపోతుంది. వెయిట్ చేసి విసుగు వస్తుంది. ఈ నెక్లెస్ ఒకటి రాని వాళ్ళ ఆయనకి కోపం వచ్చి యేసయ్య ఎదురుగా వచ్చి అడిగితే అబ్బబ్బా, నా పరువు ఏమవుతుంది. ఇంకా యేసయ్య రారేంటి? హలో యేసయ్య, ఎంతసేపు? అంతా రెడీ చేశాను, అన్ని చల్లగా అయిపోతున్నాయి. రాత్రి కూడా అయిపోయింది. హలో ప్రేమా. ఇంత లేట్ చేసేసారేంటి యేసయ్య? నేను అనుకుంటూనే ఉన్నాను మీరు రారని. అమ్మా ప్రేమ, నేను ఆకలి కొని వచ్చాను, నీవు అన్నం పెట్టలేదు. అయ్యో యేసయ్య, ఎప్పుడు యేసయ్య? నేను చలితో ఉడుకుతూ నీ తలుపు దగ్గరకు వస్తే నన్ను ఆదరించి నీవు బట్టలు కప్పలేదమ్మా. కాదు ప్రభువా, నేను అలా చేయలేదు. అయినా ఎప్పుడు ప్రభు, ఎప్పుడు? నేను ఎంతో జ్వరంతో నిస్సహాయంగా ఉంటే నీవు నన్ను ఓదార్చలేదమ్మా. నీ పేరు ప్రేమ, కానీ ఏం లాభం? నీలో అసలు ప్రేమే లేదుగా. ప్రభువా, యేసయ్య, నన్ను క్షమించు నాయనా. హలో హలో యేసయ్య, యేసయ్య. అబ్బబ్బా, ఎంత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అయ్యో. చూసారుగా, మన యేసయ్యకు కావాల్సినది మన ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, బట్టలు, నగలు, రకరకాలైన వంటలు కాదు. యేసయ్యకు కావాల్సినది ప్రేమ, జాలి, క్షమ, కనికరం, విరిగి నలిగిన హృదయం యేసయ్యకు కావాలి. పేదల ఎడల జాలి, ఆదరణ లేని వారికి ఆదరణ, భూతులకు పరిచర్య, ఇలాంటివి చేస్తే నాకు చేసినట్లే అని ప్రేమామయుడైన యేసయ్య అన్నారు. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో యేసయ్యను చేర్చుకుంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన పాపములను క్షమించి మనల్ని మోక్షానికి చేరుస్తారు. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా మన మధ్య ఉన్న పేదవారికి సహాయం చేద్దామా?